అండి, బాగున్నారా? ఈరోజు మనం అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే దాన్ని కాస్త క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నా అనుభవం, నా ఆలోచనలు జతపరుచుకొని అది కరెక్టా కాదా అనేది చూద్దామండి. ఒకసారి చెక్ చేసుకుందాము. చాలామంది ఎల్సీవీ వెహికల్స్ కొనేటప్పుడు దోస్త్ ఎల్ఎస్ఆ, దోస్త్ ప్లస్సా, అశోక్ లైలాండ్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇవి, ఇంట్రా సెగ్మెంట్కి వచ్చేసరికి ఇంట్రా V30, V50, ఈ రెండు కంపెనీలలో ఏ బండి కొంటే మనకి మేలు జరుగుతుంది, ఎక్కువ లాభం ఉంటుంది అనేది చాలామందికి సగం తెలుసు, సగం తెలియక కాస్త అనుమానంతో ఏది కొనాలనే సందిగ్ధంలో కూడా మనోళ్ళు ఉంటారండి. ఈరోజు కాస్త కొద్దిగా దాని ఆ ఆలోచనని బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని నిర్ణయం తీసుకునే విధంగా మనం అడుగులు వేద్దామండి. చూద్దామండి దోస్తులో ఉన్న ఉపయోగాలు, నష్టాలు, అలాగే ఇంట్రాలో ఉన్న ఉపయోగాలు, నష్టాలు. ప్రతి బండిలో ఉపయోగాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయండి. చూద్దాం, రెండింటిని క్యాల్కులేషన్ చేద్దాము. ఫైనల్ డెసిషన్ మాత్రం మీరే తీసుకోవాలండి. ఎందుకంటే ఏది బెటర్ కాదనేది ఆలోచించుకోవాల్సింది కొనుక్కునే వాళ్ళే కదండి. చూద్దాం. దోస్తుకు వచ్చేసరికి ఫస్ట్ ఆలోచించాల్సింది మొదటి పాయింట్గా డ్రైవింగ్ కంఫర్ట్ అండి. దోస్తు బండితో పోల్చుకుంటే ఇంట్రా బండి డ్రైవింగ్ కంఫర్ట్ కాస్త మెరుగ్గా ఉంటుందండి. ఈ విషయంలో మనం ఇంట్రాకి ఒక పాయింట్ ఎక్కువ వేయొచ్చండి. తర్వాత వచ్చి వీల్ అలైన్మెంట్ అండి. దోస్త్ బండ్లల్లో దోస్త్ ఎల్ఎస్లో కానీ ప్లస్లో కానీ వీల్ అలైన్మెంట్ ఎమ్మటెమ్మటే తప్పిపోతూ ఉంటుందండి. గోతుల్లో పడగానే సింపుల్గా 3000-5000 కిలోమీటర్లకే టైర్లు ఒక సైడ్ అరిగే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి. ఇంట్రాలో మాత్రం అవకాశం లేదండి, అలైన్మెంట్ తిప్పే అవకాశం లేదు. తర్వాత వచ్చి బాడీ స్ట్రెంత్ అండి. బాడీ స్ట్రెంత్కి వచ్చేసరికి దోస్త్ అయితే చాలా బాగుంటుందండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి మనం యాంగులర్ సపోర్ట్ ఇస్తాం కాబట్టి కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది. బండి చూడటానికి కూడా హెవీగా కనపడుతుంది, తట్టుకునే సామర్థ్యం ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఈ విషయంలో ఇంట్రా మాత్రం కాస్త డెలికేట్ అండి. అంటే బాడీ స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. తర్వాత వచ్చి పికప్ అండి. ఈ పికప్ విషయానికి వచ్చేసరికి ఇంట్రా కాస్త ఎక్కువగా ఉంటుందండి. దోస్తు కూడా ఈక్వల్గానే ఉంటుంది, కానీ కాస్త టైం పడుతుందండి. టార్క్ అనేది కొంచెం తక్కువ ఉండటం వల్ల దోస్త్ అనేది కాస్త స్లోగా ఉంటుంది. ఇంట్రా అనేది ఇంజిన్ పికప్ అనేది అందుకునే విధానంలో మాత్రం కాస్త ముందుగా అనిపిస్తుందండి. ఈ విషయంలో ఇంట్రా కొంచెం మెరుగ్గా అనిపిస్తుందండి. తర్వాత వచ్చి మైలేజ్ అండి. దోస్త్ ఎల్ఎస్ కానీ, దోస్త్ ప్లస్ కానీ, లేకపోతే ఇంట్రా 30, 50, ఈ 4 బండ్ల మధ్య వేరియేషన్ చూసుకుంటే ఇంట్రాలోనే మైలేజ్ విషయాలు కొద్దిగా బెటర్ అనిపిస్తుందండి. 1-2 కిలోమీటర్లు మన పాత డ్రైవర్లు, దోస్తు బండి తోలిన డ్రైవర్లు కూడా చాలా వీడియోస్లో చెప్పారండి. దోస్తుతో పోల్చుకుంటే మాత్రం ఇంట్రా కనీసం 1 కిలోమీటర్ అయినా సరే ఎక్స్ట్రా మైలేజ్ ఇస్తుందండి. ఈ విషయంలో ఇంట్రా కొంచెం బెటర్ అని చెప్పుకోవాలండి. బండి అవుట్లుక్ వచ్చేసరికి దోస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫ్రంట్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. బండి చూడటానికి కూడా కొంచెం హెవీ లుక్గా, అంటే కొంచెం వైడ్గా అనిపిస్తుందండి. ఇంట్రా మాత్రం తేలిపోయినట్టుగా, ఆ టాటా ఎస్ కన్నా కొంచెం బెటర్ అనే ఫీలింగే కలిగిస్తుందండి. ఈ విషయంలో మాత్రం బాడీ విషయానికి వచ్చేసరికి దోస్తుకే ఎక్కువ మార్కులు ఉంటాయండి. అది అవుట్లుక్ మాత్రం దోస్తు చాలా బాగుంటుందండి. చూసాం కదండి. నా ఉద్దేశం ఏమీ లేదండి. నా ఉద్దేశంలో ఒక 2-3 పాయింట్లలో దోస్తు బాగుంటుందండి, ఒక 3-4 పాయింట్లో ఇంట్రా బాగుంటుందండి. నేను ఏ బండిని మైనస్గా చెప్పట్లేదు, ఏ బండిని ప్లస్గా చెప్పట్లేదు. కావాల్స్తే ఎవరి మార్కెట్ని బట్టి వాళ్ళు బండిని చూజ్ చేసుకుంటారండి. కాబట్టి నేను ఏ బండిని తక్కువ చేయలేదు, ఏ బండిని ఎక్కువ చేయలేదండి. బండి తీసుకునే నిర్ణయంలో మాత్రం ఫైనల్గా మీదే కదండి నిర్ణయం. దాన్ని ఆలోచించుకొని తీసుకుంటారని, ఈ కేవలం నా సలహాలుగా మాత్రమే తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.